హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతి 12 దాటిపోయిందా? జ్యోతి జ్యోతి we made it a grand success. అరే అలా తనొద్దురా. టాటా 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 ఎక్కడికి రావాలి? వస్తున్నాను. బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి ఫంక్షన్ హాల్ నుంచి. అక్కడ మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 12 అయిపోయినట్టుంది. మేము అసలు చూసుకునే లేదు టైం కూడా. అంటే మాది బర్త్డే పార్టీ అయిపోయేటప్పటికి 11:30 ఆ టైం అయింది. ఇంకా అక్కడ ఉన్నవన్నీ సర్దుకొని రావడానికి అలా టైం పడుతుంది కదా. సో అలా సర్దుకుంటే ఇంకా టైం చూడలేదు. మధ్యలో నేను నా ఫోన్ ఎక్కడుందో అనే విషయం కూడా మర్చిపోయాను అనమాట. ఒక 10 నిమిషాలు ఫోన్ కోసం ఎత్తుక్కున్నాము. అంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు. అంటే పార్టీ అయిపోయి ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము, కార్లో ఎక్కుతున్నాము అనగా అప్పుడు గుర్తొచ్చింది నాకు ఫోన్ ఉండాలి, ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని. ఇంటికి స్టార్ట్ అయ్యేముందు అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాకా అసలు ఏమీ గుర్తులేదు నాకు. జస్ట్ బర్త్డే పార్టీలో మంచిగా అందరిని రిసీవ్ చేసుకున్నానా లేదా, అందరికి అన్ని వచ్చినాయా లేదా, ఇవే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఫుల్ హడావిడిగా అయిపోయింది అనమాట. ఇంకా ఏది గుర్తులేదు నాకు. ఇంకా మా ద్యుతి అయితే బర్త్డే పార్టీలో అండ్ పార్టీ అయిపోయిన తర్వాత ఫుల్ హైపర్గా ఉందన్నమాట. ఇంకా బర్త్డే పార్టీలో అయితే కొంచెం కొత్త కొత్త ఫేసెస్ కనిపిస్తుంటాయి కదా, ఎక్కువ మంది కనిపించేటప్పటికి కొంచెం ఆశ్చర్యంగా చూసింది చాలాసేపు. అసలు బర్త్డే పార్టీ మొత్తంలో జస్ట్ కార్ ఎక్కించినప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా కొంచెం ఏడుస్తుందేమో అన్నలాగా ఫేస్ పెట్టింది. ఇంకా తర్వాత అంతా మామూలుగానే ఉంది. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము అనగా ఇంకా ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగేసి వచ్చింది అనమాట మళ్ళీ నైట్ కూడా. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ హైపర్గా ఉంది. చాలాసేపు పడుకోలేదు. మేము కూడా ఇంకా మాట్లాడుకుంటూ పడుకునేటప్పటికి చాలా ఇంటికి వచ్చేప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మిడ్నైట్ దాటిపోయింది ఎప్పుడు. అందుకని చెప్పి మాకైతే ఇంకా బొమ్మలు చదవడానికి అయితే అస్సలు టైం లేదన్నమాట. తనకు వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అసలు ఇప్పుడే చూడొద్దు, మినిమం 1 వీక్ తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాంలే అని అనుకున్నాము. కానీ అస్సలు ఊరుకోలేదనమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అక్కడ అన్ని పెట్టేసి ఉంటే అందులో ఏముంటుంది అని చెప్పేసి కొంచెం ఎంతజియాస్టిక్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఓపెన్ చేసాక ఊరుకోలేదు. అందుకని ఇంకా నెక్స్ట్ డే నైట్ ఓపెన్ చేసుకుంటూ చూసాం. ఎక్కడికి ఏముంది అక్కడ? బొమ్మలు తీసుకో, ఎక్కడ ఉన్నాయిగా తీసుకురా బొమ్మలు. నాకు మామూలుగా వచ్చింది నిజంగా. సూపర్. పడిపోతురా సరే పుష్పగా. ఇది ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ చేస్తున్నావు నాన్న? ఎక్సర్సైజెసా డాన్స్? అది నీ అమ్మా అన్నాడా? రావాలి. వచ్చిందా దితి? ఏమైంది మళ్ళీ? ఏమైంది? ఎప్పుడు సర్దడమే, సర్దుతూనే ఉంటుంది. బాబా తొక్కొద్దు, అట్లా తొక్కొద్దు, తప్పు. దితి అలా తొక్కొద్దు దితి, బాక్స్ లో పెట్టు.
బాక్స్లో పెట్టు. దీన్ని తీసి బాక్స్లో పెట్టు, అలా తొక్కొద్దు. ఏంటమ్మా ఇలా ఇలా అంటే నీకు బాగుందా? వాటితో అనుకోవద్దు, తప్పు. ఇలాంటి వాటితో అనుకోవద్దురా. ఏమైంది? తాత చెట్టు లాక్కుంటుంది. ఇక్కడ ఇది దానికి 4 months 5 months ఉన్నప్పుడే కొన్నాను చిన్నది టవర్. వచ్చేసింది కిందకి. నువ్వు కూడా వెయ్యి. ఇంకొకటి కూడా కావాలి. దాంట్లో వేసి రాపో. ఏమైంది? టింగ్ 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 అంటుందా? అమ్మో చిన్ని పాప వంట చేస్తుంది కూర్చుని, మరి ఇల్లు మధ్యలో పెట్టుకుని. అబ్బో అబ్బో ఏం వంట చేస్తుంది చిన్ని పాప? ఏం బయటకు వస్తావా? కావాలని అతికించుకుంటుంది. నేను ఊరికే అనుకున్నాను. శృతి, నీ చేతిలో ఉన్న ఏంటి? ఎక్కడ పెట్టుకోవాలి? నోట్లోనే పెట్టుకోవాలా? కదా మా ఎక్కడ పెట్టుకున్నావు? ఇవి అక్కడ అదిగో. ఓకే, దీంట్లో ముంచుకో ఇలా. ఇంకా చిన్న చిన్న బాగుంటుంది. అల్లరి పిల్ల, అల్లరి పిల్ల. ఎందుకు తీసేసి తిను. బాగుంది కదా, బాగుంది కదా. నేను కూడా తింటున్నాను చూడు. ఇదిగో ఇలా తీసుకుని డిప్ చేసుకుని. నీకు కూడా ఉంది కదా చట్నీ. డిప్ చేసుకుని తిను. అల్లరి చేయకు. నో 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 నో.